నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం పార్లమెంట్‌లో నిన్న చాలా వాడివేడిగా చర్చలు జరిగింది. రాహుల్ గాంధీ కూడా చాలా అగ్రెసివ్ టోన్‌లో కొంత మాట్లాడాడు. అంటే అంధభక్తికి ఒక నిర్వచనం ఇచ్చాడు. అదే విధంగా ఆర్ఎస్ఎస్ మీద కూడా కొంత ఆహ్, అటాక్ చేస్తూ మాట్లాడాడు. అంటే బేసిక్‌గా ఆర్ఎస్ఎస్ అలానే బీజేపీకి ఈ దేశ యువత చదువుకోవటం ఇష్టం లేదు. చదువుకోకూడదు. చదువుకోకపోతేనే మనం ప్రాపగాండాని ఆహ్, మనం వాళ్ళ మెదడులోకి ఎక్కించగలం. ఇవన్నీ మాట్లాడారు. అలానే ఆహ్, ఆహ్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన కేంద్ర మంత్రిగా ఆయన నిన్న చర్చికి డుమ్మా కొట్టటం, దీని గురించి గూడా ఆయన సభలోనే కొంత విమర్శలు జేశారు. అంటే విద్యార్థుల మీద పిల్లెట్ గన్స్ యూజ్ చేయటం పట్ల అది ఆయనకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిపోయినా గూడా తప్పే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో, ఓవరాల్‌గా ఈ డిస్కషన్ చూసాక మీకేమనిపించింది? ఆహ్, చాలా అర్థవంతమైన చర్చ జరిగిందనిపించింది. హ్మ్. ఈ చర్చకి ఆహ్, అమిత్ షా రాకపోవటం, ఇంతకు ముందు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు చర్చించే సమయంలో ప్రధానమంత్రితో సహా సభలో లేకపోవటం అనేది చాలా శోచనీయమైన విషయం. దీని గురించి చాలా మంది మాట్లాడారు గానీ, ఒక ఒక బలమైన గొంతుకుతో మాట్లాడల. హ్మ్. అయితే ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ నిన్న సభలో చేసిన ప్రసంగం ఏదైతే ఉందో, ఇంతవరకు సభలో చర్చ జరుగుతుంటే చర్చ చేస్తాము అంటే చేసే ధైర్యం లేక రాహుల్ గాంధీయే పారిపోయాడు చర్చకి రాకుండా అని రాహుల్ గాంధీ పైన చాలా మంది బీజేపీ లీడర్స్ మాట్లాడారు. అది ఒక ప్రధాన అంశంగా తీసుకుని ఒక అటాకింగ్ టోన్ తోటి వాళ్ళు మాట్లాడారు. అసలు రాహుల్‌కి భయం సభకి రావాలంటే. రాహుల్‌కి ఏమీ తెలీదు. ఆహ్, ఆహ్, రాహుల్‌కి ధైర్యం లేదు. ఇలా చాలా చాలా మాటలు మాట్లాడారు. అతను విన్నాడు, విన్నాడు, విన్నాడు. ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ హ్మ్. మాట్లాడాలంటే కూడా అసలు ఎదురుగా ఎవరిని చూసి మాట్లాడతారు చెప్పండి వీళ్ళు? అసలు వీళ్ళెందుకు సభలో ఉండరు వీళ్ళిద్దరు సుందోపు సుందలిద్దరు, తోడు దొంగలిద్దరు, హ్మ్. ఆహ్, మోడీ షా ద్వయం. వాళ్ళు సభలో ఉండరు చాలా సందర్భాల్లో. హ్మ్. ఈ ఈ అమిత్ షా ఎక్కడుంటాడో తెలీదు. మోడీ మట్టుకు ప్రపంచమంతా ప్రపంచ యాత్రికుడిలా తిరిగొస్తూ ఉంటాడు. ఇక్కడ సభ సభ ఊర్లో ఉండి కూడా రారు. అదే అర్థం కాదు. ఇప్పుడు వేరే దేశం వెళ్ళాల్సొచ్చింది, వెళ్ళారు. సభకు రాలేదు అంటే అది వేరు. ఢిల్లీలో ఉండి కూడా సభకి హ్మ్. వెళ్ళని విషయం ఏంటి అనేది ఆహ్, ఆహ్, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న సభలో ఆహ్, రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం చాలా బావుంది. ఏంటి అంటే ఒక రకంగా ఇరుకును పెట్టడం అంటారు గదా! రెండో వాళ్ళకి సమాధానం లేకుండా హ్మ్. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు వేయడం అంటారు. ఇది ఇది హ్మ్. ఒక నైపుణ్యంతో కూడిన విషయం ఇది. ఏంటి అంటే ఏమన్నాడు? అమిత్ షాకి పిల్లెట్ గన్స్ వాడే విషయం ఆదేశాలు ఆయన ఇచ్చాడా? ఆదేశాలు ఇవ్వకుండా జరిగిందా? ఇచ్చి చేస్తే ఏంటి? ఇవ్వకుండా చేస్తే ఏంటి? అని ఒక రకంగా ఇస్తే ఇస్తేనేమో బాధ్యత రాహిత్యం. ఈయన అనుమతి ఇవ్వకుండా, ఈయన ఆదేశాలతో పని లేకుండా జరిగింది అంటే ఆయన అసమర్థత. ఇప్పుడు దేనికో దానికి ఒప్పుకోవాలి. ఇది హ్మ్. ఇరుగును పెట్టడం అంటే. నిజమైన రాజకీయం రసకందాయంలో ఉంది అంటే ఇది. హ్మ్. ఇప్పుడు జవాబు చెప్పక తప్పదు. జవాబు హ్మ్. చెప్పలేదనుకోండి, నేను నేను మాట్లాడిందే నడుస్తది. నేను మాట్లాడిందే హ్మ్. గెలుస్తది. అంటే ఈ ప్రపంచానికి తెలిసిపోతది ఈ విషయం.
ఇది నిన్న రాహుల్ గాంధీ చాలా బాగా చేశాడు. పైగా ఇంకొకటి ఆర్ఎస్ఎస్ గురించి ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్ గా ఇంతకు ముందు అన్నాడు రాహుల్ గాంధీ మాట్లాడలేడు. ఇది నిన్న ఆయన ఏమంటారంటే, అసలు పిల్లలు చదువుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు. చదువుకుంటే వాళ్ళకి ఎక్కడ తెలివితేటలు వచ్చేస్తాయో, మనం చెప్పింది ఎక్కడ వినరో, ఎక్కడ నమ్మరో అనే ఒక భయం వాళ్ళని వెంటాడుతుంటది. అందుకే పేదవాళ్ళని, సామాన్యుల్ని చదువుకు దూరం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడాడు. దీనికి మనము ఎందుకు రాహుల్ గాంధీ ఈ మాట మాట్లాడి ఉండొచ్చు అనే దానికి మనకు ఒక రుజువు, సాక్ష్యం ఏంటి అంటే, ఈ 14 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద 80,000 పాఠశాలల్ని తీసేశారు, తొలగించారు. 80,000. ఆలోచించండి. ఇప్పుడు నిజానికి జనాభా పెరుగుతుంది మనకి. మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంలోనే బోల్డ్ మంది పుట్టుంటారు పిల్లలు. మరి ఇంత జనాభా పెరుగుతున్నప్పుడు స్కూల్స్ పెరగాలి కానీ తగ్గడం ఏంటి అంటే, ఈ స్థానంలో ప్రైవేట్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఎవరు చదివించుకోగలుగుతారు? ఇదే ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ రోజు కూడా 2026 సంవత్సరంలో కూడా పిల్లల్ని విద్యకు దూరం చేయడం ఏంటి? ఇంకా గమ్మత్తు ఏంటి అంటే, ఈరోజు పౌష్టికాహార లేమిలో పిల్లలు ఉన్నారు అని ప్రపంచ ఆర్థిక సంస్థ చెప్పింది మనకి, మన దేశంలో పిల్లల గురించి. దీనికి కారణం ఏంటి అంటే, 1975లో ఇందిరాగాంధీ గారు ICDS ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని. ఈ స్కీమ్ కింద పిల్లలకి మంచి ఆహారం ఇవ్వటం, అలాగే అసలు పిల్లలు పుట్టాక కాదు, పుట్టక ముందు నుంచినే గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యం, అలాగే ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసేలాగా చేయడం, అలాగే పుట్టిన బిడ్డకి సరైన ఆహారం ఇచ్చేలాగా చూడటం, ఇవన్నీ కూడా. అలాగే అంగన్వాడీ స్కూల్స్, ఈ అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే అమృతాహారం ఏదైతే ఉందో, వీటన్నిటిని కలిపి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ICDS పెట్టారు. ఒక రకంగా ఇందిరాగాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమేమో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ జిల్లాలో స్టార్ట్ అయిందనమాట ఆ ప్రోగ్రామ్. అయితే దానికి నిధులు ఇవ్వడం ఆపేశారు వీళ్ళు వచ్చిన తర్వాత. అందు గురించే మన దేశంలో ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌష్టికాహారం పేదరికం కారణం, దానికి మొదటి కారణం. కానీ ఇట్లాంటి స్కీముల ద్వారా ఎంతో కొంత ఇతోధికంగా వాళ్ళల్లో పౌష్టికాహారం వస్తుంది. అలాగే ఇంకోటి, మొన్న వెస్ట్ బెంగాల్లో ఈ ప్రభుత్వం మారగానే సుధేందు అధికారి వచ్చాడు కదా, బీజేపీలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు సీఎం అయ్యాడు. వచ్చిన వెంటనే ఆయన తీసుకొచ్చిన ఇదేంటంటే, స్కూల్ పిల్లలకి గుడ్డు ఇవ్వడానికి వీల్లేదు, గుడ్డు తినకూడదు, స్కూళ్ళల్లో గుడ్లు పెట్టకూడదు. గుడ్డు అనేది ఎన్నో రకాల విటమిన్ల సమాహారము, అది సంపూర్ణ ఆహారము కోడిగుడ్డు అని చెప్తారు. ఆ కోడిగుడ్డు పెట్టొద్దు అనడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అంటే పేద పిల్లల నోటికాడ కూడు కూడా తీసేసే పరిస్థితి. అక్కడ కూడా వీళ్ళు ఒక రకమైన మనువాదాన్ని, లేకపోతే వీళ్ళ RSS సిద్ధాంతాల్ని, అక్కడ బ్రాహ్మణికల్ థాట్స్ ని పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనము లోక్సభలో ఏదైతే నిన్న సభలో రాహుల్ గాంధీ RSS యొక్క విషయం చెప్పాడో, ఇది ఆహారం విషయం కూడా వస్తుందన్నమాట. అయితే ఇవన్నీ ఇలా ఉండగా వీళ్ళు చదువుకోవటానికి అవసరం లేదు, చదువు అక్కర్లేదు వీళ్ళకి. మనకి నిర్బంధ విద్యా విధానం ఉంది, 14 సంవత్సరాల పిల్లలు నిర్బంధ విద్యా విధానం. మరి స్కూల్స్ మూసేస్తే నిర్బంధ విద్యా విధానం ఎట్లా కొనసాగుతుంది? ఇది కూడా UPA హయాంలో వచ్చిందే నిర్బంధ విద్యా విధానం అనేది.
అంటే ఉమ్, యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఆ 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నిటినీ నీరుగార్చడానికే ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏది అసలు దానికి నిధులేవి? లోక్పాల్ బిల్లు అని అడిగారు. ఆ లోక్పాల్ బిల్లు వచ్చిన తర్వాత లోక్పాల్ బిల్లు ద్వారా ఏం చేశారు వీళ్ళు? ఉమ్, ఈ రోజు కనీసం దానికి ఒక డీసెంట్ ఆఫీస్ ను కూడా పెట్టని పరిస్థితి. హోటల్స్ లో ఆఫీస్ నడుపుతున్న దుస్థితి ఈ 10 ఉమ్, సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో. అవును. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటి అంటే ఎవ్వరు ఈ దేశంలో ఏం జరుగుతుంది అని అడగటానికి వీల్లేదు. ఎందుకు జరుగుతుంది అని అడగటానికి వీల్లేదు. మీరు ఇలా ఎలా చేస్తారు అని అడగటానికి వీల్లేదు. ఈ విధంగా అందరికీ కళ్ళకి గంతలు గట్టి వాళ్ళని 3 కోతుల మాదిరిగా ఈ దేశ జనాభాని మార్చేసిన దుస్థితి మనం చూసాం. అయితే దీనిని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఈ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి వస్తుందని అమిత్ షా సభలో లేడు నిన్న. ఆ, మేడం, ఇటీవల మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ ఇప్పటి తరం పిల్లలకి లాజిక్స్ కావాలి, లాజిక్స్ లేకపోతే వాళ్ళు వినే పరిస్థితి లేదు, ఆ కొంత మన వ్యూహాలను కూడా మార్చుకోవాలి అనే ఒక హింట్ కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు. అంటే ఉమ్, ఇది మీరు ఇంతకు ముందు వినండి అంటే మేము చెప్పాం కాబట్టి మీరు నమ్మండి అంటే నమ్మేలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఒక తర్క బుద్ధితో ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళని మంచిది ఆలోచించటం, ఆ ఇండివిజువల్ పాత థింకింగ్ రావాలి రోజు కాబట్టి. పాత రోజుల్లాగా నమ్మించడం కుదరదు అని చెప్పాడు మోహన్ భగత్. ఉమ్, మోహన్ భగత్ ఒక్కడే అవును. కాదండి, ఈయనకంటే ముందు మనం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఉమ్, మురళీ మనోహర్ జోషి అండి. అవును. ఆయన ఈ జంజీ ఉద్యమాన్ని సమర్థించాడు. ట్వీట్ కూడా వాడు పెట్టాడు ట్వీట్ కూడా బహిరంగంగా. పెట్టి బహిరంగంగా. అంటే ఇక్కడ మోడీకి అమిత్ షాకి వ్యతిరేకమైన ఒక వర్గం నడుస్తుంది వాళ్ళ. ఈ ఈ ఈ ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈ వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి కూడా వాళ్ళ ఒత్తిడే కారణం. వాళ్ళు ఒక రకంగా పసికడుతున్నారండి ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది. ఈ మోడీ షా ద్వయం ఒంటెద్దు పోకడలతోటి ఈ పారిశ్రామికవేత్తలకి వాళ్ళని చంకలో కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దేశ సంపదను గోరుముద్దల్లాగా తినిపించటాన్ని వాళ్ళు ఒప్పుకోవట్ల. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అందుకోసమే వాళ్ళు ఇలా బహిరంగంగా మాట్లాడారు. ఇంతకుముందు ఎప్పుడన్నా మనం చూసామా అండి ఇలా మాట్లాడటం? లేదు, ఇది మొదటిసారి జరిగింది. ఈ ఈ ఈ ఇది సంస్కరణలు అందామా, లేకపోతే ఒక గొప్ప మార్పు అందామా, లేకపోతే బీజేపీ డౌన్ ఫాల్ అందామా? అంటే ఆర్ఎస్ఎస్ నేతలు కంట్రోల్ చేయగలరు అంటారా? అప్పుడు మోడీ అంటే బియాండ్ సిస్టమ్స్ కన్నా ఒక పెద్ద ఇమేజ్ ని సంపాదించుకున్నాడు, వ్యవస్థల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఒక డెమిగాడ్ ఇమేజ్ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా అమిత్ షా అని, వీళ్ళని తొలగించి మరొకరిని పదవిలో కూర్చోబెట్టడానికైనా కూడా? అంటే ఒకటండి, వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనే దానికన్నా ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు అసలు ఒక ప్రకటన కూడా ఇప్పించుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ ఒక వ్యక్తిని మంత్రి స్థానం నుంచి రాజీనామా చేయించారు అంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొన్న ఎన్నికలండి, చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచారండి మొన్న 2024 ఎలక్షన్స్. నాకు చాలా బాధ అవుతున్న విషయం ఇది. అసలు వాళ్ళు ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. అసలు నితీష్ కుమారు
చంద్రబాబు నాయుడు ఇద్దరు గనక సపోర్ట్ చేసి ఉండకపోయి ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడేదా? ఏర్పడుండేది కాదు. వీళ్ళిద్దరిని కూడా ఏర్పడుండేది బ్లేమ్ కాదు. చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. వీరిద్దరి వల్లే ఏం, యెస్. ఆ మాటలు బయటికి రావాలి ఇవాళ. ఆ బ్లేమ్ చేసేవాళ్ళు వాయిస్ చెయ్యాలి ఇవాళ. వాయిస్ చేస్తేనే వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరి పదవుల కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ పీఠాలను వదులుకోకపోవటం వల్ల వారసత్వ రాజకీయాలు చేసుకోవాలని ఒక కాంక్షతోటి వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉండటం కోసం దేశం మొత్తాన్ని ముంచారు అనే సంగతి ఈ ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళిద్దరే నార్త్ లో ఒకళ్ళు, సౌత్ లో ఒకళ్ళు. ఈ ఇద్దరు లేకపోతే మోడీ గవర్నమెంట్ లేదు. లేదు. ఎవరు వస్తారు, ఆ వచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అనేది వేరే విషయం. కానీ మోడీకి ప్రధాని అయ్యే సరిపడా సీట్లయితే ప్రజలు ఇవ్వలేదు, మోడీని ప్రజలు ఎన్నుకోలేదు అనే సంగతి అయితే ప్రపంచానికి తెలిసేది కదా. ఈ విషయంలో వీళ్ళిద్దరూ చేసింది ఈ ఆధునిక కాలంలో ఈ 2000 సంవత్సరం తర్వాత జరిగిన అతిపెద్ద తప్పిదం, చారిత్రక తప్పిదం ఏంటి అంటే ఈ ఇద్దరు సపోర్ట్ ఎన్డీఏ కూటమిలో ఉండటం. వాళ్ళు ఏం చెప్పారండి? 420 సీట్లు వస్తాయి అన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? 240 సీట్లకు పరిమితం అయ్యారు. ఎన్ని జిమ్మిక్కులు చేశారండి ఈ లోపు? ఈ 240 సీట్లు రావడానికి కూడా వాళ్ళు చేసిన జిమ్మిక్కులు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎన్ని చేశారండి వాళ్ళు? ఇన్ని చేస్తే 240 వచ్చినాయి వాళ్ళకి. ఇవేమీ చేయకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ నుంచి తగినంత గౌరవం వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ మన రాష్ట్రం చూసుకుంటే మనకి ఏం ఒరిగిన పరిస్థితులు కూడా ఇంకా కనబడతలేదు. ప్రత్యేక హోదాని మనం సంపాదించుకోలేకపోయాం. ప్రత్యేక హోదానే కాదండి, అసలు ఎప్పటి నుంచి ఏం అడుగుతున్నారు? రైల్వే జంక్షన్ అడుగుతున్నారా? వీళ్ళు ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దానికి సంబంధించి మేము విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని కదా వీళ్ళు చెప్పారు. మరి ఏది విశాఖ ఉక్కు ఏమైంది? ఏం సాధించినట్టు వీళ్ళు? పోలవరం కోసం అధిక నిధులు అన్నారు. ఏది? సరే, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఇంకేదో ఇస్తామని చెప్పారు కదా అప్పట్లో. ఏంటది? అదో బ్రహ్మ పదార్థం. ఏమీ లేదు అక్కడ. తిరుపతి లడ్డీ గురించి అంత హడావుడి చేశారు. ఏమైంది? సో వీటన్నిటి పక్కన పెట్టి నేను ఒకదాని నాకు ఆడపిల్లల భద్రత కంటే ఏది ఎక్కువ కాదు. నిజంగా 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ లో తప్పిపోయారా లేదా? ఇంతవరకు దాని మీద ఒక్క ముక్క లేదు, ఒక్క సమాధానం లేదు. అన్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేదు, చెప్పిన బీజేపీ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. ఏంటి నాటకం ఏంటి అసలు? ఈ నాటకాలతోటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సర్వైవ్ అవుతుంది. ప్రజల మద్దతుతో కాదు, ప్రజల ఓట్లతో కాదు. ఇప్పుడు ఈ జెన్జీ మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకా నిలదీతలు ఎక్కువ అవుతాయి. పిల్లలు కాదండి, వాళ్ళు పిడుగులు. ఒక అమ్మాయిని అడిగారు రిపోర్టర్, ఈ అమ్మాయి ఎందుకు రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు ఇక్కడ? ఆల్రెడీ రాజ్యాంగం ఉందని అందరికీ తెలుసు, అమలవుతుందని కూడా తెలుసు కదా అంటే, లేదండి అమలు అవ్వట్లేదు, ఇది ఒకటి ఉంది అని చూపిద్దామని వచ్చాను అని చెప్పింది. ఏంటండి అసలు వాళ్ళు అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పగలరా? అసలు మనము అభిజిత్ దీప్కే కావచ్చు, సౌరభ్ దాస్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఆ పైకి కనిపించే 3-4 కాదండి. ఆ ఉద్యమంలో పిడుగులు లాంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు సమాజాన్ని. ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడే ఏమైపోలేదు. వాళ్ళనేదో అంటున్నారు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, మంత్రి రాజీనామా చేయగానే అది కాదు ఇది కాదు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు బోన్లో మిమ్మల్ని నిలబెట్టారు, ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేరు. అందుకే పార్లమెంట్కి రాలేదు. ధన్యవాదాలు మ్యామ్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.